అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. ఫిషరీ జ్ఞానం దీన్ని మలద్వారం వద్ద కలిగే చీలిక లేదా చిన్న క్రాక్గా చెప్పొచ్చు. ఇది సహజంగా రెండు రకాలు, ఎక్యూట్ అండ్ క్రానిక్. అంటే ఎప్పుడో ఒకసారి మోషన్ గట్టిగా రావటం వల్ల కలిగే మలద్వారం వద్ద కలిగే మంట. ఇది కొన్ని రోజులు 2 నుంచి 3 రోజులు మోషన్ సాఫ్ట్గా వచ్చే మెడిసిన్స్ వాడుకోవడం ద్వారా తగ్గిపోతుంది. క్రానిక్ స్టేజ్ అన్నమాట. చాలా రోజుల నుంచి మల విసర్జన అనేది రెగ్యులర్గా లేని వాళ్ళలో, గట్టిగా పోయే వాళ్ళలో మలద్వారం వద్ద మల్టిపుల్ క్రాక్స్ అంటాం, చుట్టూరా మొత్తం చీలిపోతూ ఉంటుంది. దీని ద్వారా బయటకు ఒక స్కిన్ ట్యాగ్ రావడం కానీ, ఇంటర్నల్లీ ఏదైనా పాలిప్ లాంటిది ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిసారి ఈ క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మోషన్తో పాటు చారలాగా బ్లీడ్ అవుతుంది, చారలాగా రక్తం వస్తూ ఉంటుంది. మోషన్ అయిన తర్వాత డ్రాప్ బై డ్రాప్గా లైట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్లో మటకమే సర్జరీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు సడన్గా ఏదైనా మామూలుగా 2-3 రోజులు వచ్చి తగ్గిపోయేదైతే సర్జరీ అవసరం ఉండదు.